మీరందరూ కూడా మీ యొక్క అనుభవాలు చెప్తూ ఉంటే నిజంగా ప్రతి ఒక్కరికి అదొక లెసన్ లాగానే. అంటే ఒక మనకు దాంట్లో నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. ఏదైతే వ్యూవర్స్‌కు ఒక ఇన్నోవేషన్, ఒక ఈవెంట్ చేసి వాడు పద్మశ్రీ అందుకున్నారంటే దాంట్లో ఎంత కష్టం, ఎంత ఆలోచన, ఎంత ఇన్నోవేటివ్ మైండ్ ఉండాలి అని చెప్పి ఆలోచించారు. వెంకయ్య గారు చెప్పారు, "నేను 12థ్ క్లాస్ చదువుకున్నా గానీ అగ్రికల్చర్ సైంటిస్ట్ కూడా చేయలేని పని వాడు చేశారు." అనూప్ గారు చెప్పారు, "నేను 4 సార్లు ఫెయిల్ అయితే తర్వాత లాస్ట్‌లో సక్సెస్ అయ్యానని" చెప్పేసి మాట. అంటే సక్సెస్ స్టోరీస్ ఇవన్నీ ఆల్ ఎవ్రీవన్ హియర్ ఫ్లూటిస్ట్ గాని, డాన్సర్స్ గాని అందరూ కూడా మీరు చెప్పిన డాక్టర్స్ గాని మీరు చెప్పినటువంటి అనుభవం అయితే ఉందో ఇవన్నీ కూడా జీవితంలో ఒక లెసన్ మనది. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను. మనం సక్సెస్ కావాలంటే ఓన్లీ హార్డ్ వర్క్. అండ్ దేర్ ఇస్ నో సబ్స్టిట్యూట్ ఫర్ హార్డ్ వర్క్ ఫర్ సక్సెస్. నో షార్ట్ కట్ ఫర్ సక్సెస్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని ఫెయిల్యూర్స్ తోనే సక్సెస్. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్. చాలా మంది అనుమానాలు వచ్చి రాజకీయ పార్టీ ఇదేంది ఇట్లా చేస్తుంది అని చెప్పి. ఇంకా రాజకీయ పార్టీలో పనే ఉంటుంది. జనరల్‌గా ఓట్ల కోసం వాళ్ళని తిట్టడం వీళ్ళని తిట్టడం ఉంటుంది. ఈ కార్యక్రమం కేవలం